let's begin Kirak Comedy Show. రైలు బండి పాటలోని పాట ఉంది పాటలోని స్వరాలన్నీ సరిగమ పదని ఎంటర్ అయిపోయారండి ఇంకా ట్రైన్ లోకి ఎంటర్ అయిపోయి నేను నీకు దానిలా కనిపిస్తున్నానా? మా ఊర్లో నేను 7 ఎకరాల ఆసామినిరా మంగమ్మని. సారీ మంగమ్మ. ఈ అయిన వాళ్ళు ఎవరో వాళ్ళు తెలియలేకుండా అడిగాను. ఏమనుకో సారీ. కూర్చో బాబా ఎటు పోతానవరా నువ్వు? హైదరాబాద్ పోతానవా? అబ్బో ట్రైన్ లో అమెరికా పోతానవా అనుకున్నా బిడ్డ. పోయిన నెలెల్లా. అవును బిడ్డ, నాకు చిన్న డౌట్. చెప్పు. ఇందాక నుంచి ఆడేమో ఉడక పక్కలకేమో పెట్టుకొని ఇట్టిట్ట ఊగుతాడు కైరపోర్ లాగా. ఎవరిని కొడుక ఏందాడు? చిచ్చి ఆడు నా కొడుకేంటి? నా హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, కలర్ ఏంటి, ఎయిర్ ఏంటి, జింపురి తాడెక్కడ? పాపం వాడు చూడు చూస్తే చిన్న ఏసు లెక్కున్నాడు. వాడికి అప్పుడే 70 మిషన్లు పెట్టింది. ఇంత పోయి అడగత్తా ఎట్లా పెట్టినాయో. నేను మాట్లాడింది బాగానే వినిపిస్తాను. చెవులు లేదు నీకు? చెవులు లేదా? చెవుటి మిషన్ కాదా? చెవిటి మిషన్ కాదు, మ్యూజిక్ మిషన్. పాటలు వింటానా? పాటలు వింటానవా? ఏదో ఒకటి ఒక పార్టీ. ఓ పాటలు వింటానటవ్వ. పాటలు నోట్ల అన్నవాడు పాటలు వింటానవా? అబ్బో మున్ని బదులమంట మంచిగున్నది కొడుకు. ఒరే ఫోన్ అవిరా? అవును ఫోన్. అబ్బో ఏమిరో ఇంత పలక ముక్కలకి ఇటుక పలకలకి ఇంత పెద్దగా ఉన్నదో. ఏమనుకుంటున్నావు? ఇది ఫోను 50,000. అబ్బో గాడిది 50,000 పెట్టుకున్నావా? మా ఊర్లో 50,000 పెడితే సుఖం భూమి అవుతారు కాదురా. అవునరా? ఏముంటాయి ఇందులో? ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్, వీడియోలు, ఫోటోలు, బొమ్మలు. నేను వచ్చేటప్పుడు నా కూతురికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేదు. అది ఏడెత్తుంది నిన్ను చూసి. రే గాడిది చెప్పించు కొడితే అనుకుంటాను. పెద్ద చిన్న లేదురా. చెప్పు బామ్మ నంబర్ చెప్పు. 98485 కొట్టు. ఒరే 1060 కొట్టు. 1060. కలిసిందా? ఏది కలిసేది? 5 నెంబర్లు చెప్పావు. నీకేమైనా కలిసిందా? ఎన్ని నంబర్లు ఇచ్చావు? 5 నంబర్లు ఇచ్చావు. కలుస్తుందటి. ఓ బామ్మ, ఏ ఫోన్ కైనా 10 నెంబర్లు ఉంటాయి. అవి కొడితేనే ఫోన్ కలుస్తుంది. నాకు తెలియదు అనుకుంటానవా? నా చిన్నప్పుడే నేను ఫోన్ వాడినా ఏమనుకుంటానవో. ఏం లేదు బిడ్డ, నా కూతురుతో జల్దీ మాట్లాడాలి కదా, అందుకే తొందరగా కలుస్తుంది. నీకు 5 నెంబర్లు, నీకు 5 నెంబర్లు. నాకు 5 నెంబర్లు, ఆయనకు 5 నెంబర్లు ఇచ్చావా? సార్ బాగా ఆకలిస్తుంది, ఏమైనా తిందామా? సమోసా తీసుకుందాం సార్ సమోసా. అయిపోయాడు. ఏంద్రవి 5 రూపాయలకి ఎన్ని ఇస్తావురా? 5 ఇస్తాను. 5 రూపాయలకి 5 ఇస్తావురమ్మా. రావులు బతుకునేటప్పుడు 5 రూపాయలకు 30 ఇప్పించేటోళ్ళు. ఓ పని చేస్తావా? 5 రూపాయలకి 50 ఇస్తావా? నీ ఆస్తి ఇస్తావా? ముసలిదాన బాగా ఆకలిద్దాం, సమోసాలు తిందామంటే మనం కొట్టి పంపించావు. నాతో చోకులేస్తాను. మరి రావులు బతుకున్నప్పుడు నా ఆస్తి అడగలేదు, వాడు అడుగుతాడా? నువ్వు తినలేదు, మమ్మల్ని తినలేవలేదు. బాగా ఆకలిస్తుంది, ఏం తినాలి? ఏమన్నా తింటారా? ఆకలేదు. లడ్డు కావాలా నాయన? ప్లీజ్ కావాలి. ఇదిగో లడ్డు. నాతో బిడ్డ చిక్కలెక్కన అవుతాడు. ఇగో లడ్డు తినండి, మంచిగా తిను. బిడ్డ మంచిగా తిను. మీరు తినుడే నాకు కావాలి. మరి ఆవులు బతుకున్నాడు అప్పుడు కూడా గిట్టండి లడ్లు అడిగి. ఏమిరా తింటారా? తింటాను. ఏమిరా తింటారా? హైదరాబాద్ వచ్చింది. వచ్చింది. హైదరాబాద్ వచ్చింది. ముసల్దాన్ ఇవన్నీ నా మీద వేసామండి. కళ్ళకి ఎట్లా కనిపిస్తున్నా? మరి ముసల్దాన్ పరువు కావాలా? గాడిది మంచి వద్దున పొద్దున నీకు బాగా ఎదురు నీకు. సరే గాని ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళాలి? నేనా? ఇగో నా చిన్నప్పటి నుంచో కోరుకునేది, నా మా ఆయన వచ్చి నేను ఐమాక్స్ థియేటర్ లో సినిమాకి తీసుకుపోతేనే రావులా, సినిమా తీసుకుపోతేనే రావులు అన్నాడు. బతుకున్నప్పుడు ఎప్పుడు పట్టుకోపోలేదు బిడ్డ. ఇదిగో బస్ ఎక్కాలి. బస్సు ఇలా రా. అక్కడ బస్సు చూసావా? అవును.
అది ఎక్కువ. అబ్బో బిడ్డ అదేంది బిడ్డ బస్సు మీద బస్ ఎక్కిందేంది? దాన్ని డబుల్ డెక్కర్ అంటారు. అవునా? నువ్వు పై దాని మీద ఎక్కువ. అంతేనంటావా బిడ్డ? పై బస్ ఎక్కమంటున్నారు. అవు బిడ్డ నాకు చిన్న డౌట్ వస్తుంది. చెప్పు. ఇంకా పై బస్ ఎటు పోతుంది, కింద బస్ ఎటు పోతుంది? పైది మెహదీపట్నం, కింద పటాన్ చెరువు. అబ్బో అట్ట పోతుందా? వద్ద బిడ్డ వద్ద వద్ద వద్ద. అవును. ముసల్దాన్ని రాక రాక మొదటిసారి హైదరాబాద్ వచ్చిన మోసం చేస్తారా మీరు? ఏమైంది? ఏమైందండి? ఆ పై బస్సులో డ్రైవర్ అవుపిస్తలేడు. వైకి ఎవరికైనా గుద్దుకుంటే నా పరిస్థితి ఏం కావాలి? నువ్వు ఎటు పోవాలి? ఐమాక్స్ కదా. అంతే కదా. ఆ, సార్, ఓ పని చెయ్యి. కిరాక్ 70mm థియేటర్ అందులో నువ్వు వాడుతున్నావు. పెట్టుకొని నాతో శకశకాలు అవుతాను. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? గాడితే మన ఇద్దరిది ఒకటే. వెళ్ళిపో. వెళ్ళిపోండి. గాడిది పదండి. బయట పెట్టి ఇక్కడ పెట్టు. సురేఖ, ఇప్పుడే రజనీకాంత్ గారి చంద్రముఖి సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ షో ఇప్పుడే ఆట విడుదలైంది. అందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు సినిమా ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఇప్పుడే ఒక బామ్మ సినిమా చూసి ఫస్ట్ మనకే దొరికింది. బామ్మ అలా సందులోకి వెళ్ళందా? అది కాదు బామ్మ, మేము టీవీ వాళ్ళం మేము బాబా ఇటు పెట్టు. టీవీ వాళ్ళం సూపర్ అవ్వబడుతుంది. నేను బాగా చూపిస్తాం. అబ్బో మంచిగా నవ్విట. సూపర్ గా ఉన్నావు. మంచి ఫిల్టర్ రాస్తాను. ఫిల్టర్ బిడ్డ. ఇదిగో, సినిమా చూసావు కదా, అది ఎలా ఉందో చెప్పు. క్యాచ్ చేస్తుంది. కమాన్ సార్, రోలింగ్. అమ్మ బాగా చెప్పాలి, బాగా కనపడాలి. ఓకే సరే, ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా? రెడీ. చంద్రముఖి సినిమా ఎలా ఉంది? చంద్రముఖి సినిమా మంచి. పెద్ద మనిషి పానమాయ రజనీకాంత్ 3 పట్ల శాతం ఎత్తలేదు. కొడుకు తల్లాడుతాడు. కొడుకు తల్లాడుతాడు. నవ్వుకుంటా మంచి మంచి విషయాలు చెప్పు. టీవీలో బాగా కనపడుతుంది. ఓకేనా? రజనీకాంత్ గారి ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్లు మంచిగానే ఉన్నాయి. పెద్ద మనిషి పానమాయ 3 పట్ల శాతం ఎత్తలేదు. కొడుకు పెద్దరాడి జమీందారులో ఒక్కడిని ఇద్దరిని పుల్ల పుల్ల కొట్టి చోటు బిడ్డ. ఒక్కడిని కొట్టడానికి తల్లాడుతాడు బిడ్డ. తీసుకుపోయి టీవీలో అయితే మా ఉద్యోగాలు పీకేస్తారు. సినిమా పోతాను. ఇక్కడ ఉండనే ఉండరు. రాహుల్ బిత్త రావులా కొట్టిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఏంటి ఫోటోలు భలే వచ్చాయి. ఫోటోలు ఏంటి? వీడియోగా తీయాల్సింది. నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని. స్టిల్ ఫోటోగ్రాఫర్ అంటే ఇవాళ ఎలా ఆఫీస్కి వెళ్ళేది? నేను చచ్చిపోతాపో. మా అమ్మ ఎక్కడున్నారా? నీ క్లోజులు తీస్తాను.